15th ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి 815 రూపాయలు ఇస్తుంది. పంచాయతీలలో ప్రతి మనిషికి 815 రూపాయలు ఏడాది పొడుగునా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఖర్చు పెట్టుకోవడానికి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. ఉదాహరణకి ఒక ఊర్లో 1000 జనాభా ఉన్నట్లయితే 1000 × 815 రూపాయలు అంటే 8,15,000 రూపాయలు ప్రతి ఏటా ఆ గ్రామ పంచాయతీలో నేరుగా భారత ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. చిన్న పంచాయతీ ఉందనుకోండి, 500 జనాభా ఉన్న పంచాయతీ ఉంటే సుమారు 4.5 లక్షల రూపాయలు పంచాయతీకి ఏడాదికి భారత ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీ ఖాతాలోకి వస్తాయి. ఈ డబ్బుల్ని సర్పంచ్ గారు చెక్ రాస్తే తెల్లారే ఆ చెక్ క్లియర్ అవుతుంది. దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉండదు. ఇప్పుడు సర్పంచులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. గత 2 సంవత్సరాలుగా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. ఇప్పుడు మార్చి 31 తోటి 3వ సంవత్సరం ముగియబోతుంది. అందుకని ఇప్పుడు వచ్చే నెలలో జనవరి లేదా ఫిబ్రవరి లోపు మీకు ఒక్కొక్కరికి 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి. సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకోండి. 500 జనాభా ఉన్నటువంటి చిన్న పంచాయతీకి సుమారు 4.5-5 లక్షల చొప్పున